అందరికీ నమస్కారం అండి. ఈరోజే కార్తీక అమావాస్య. ఈరోజు కొన్ని పొరపాటు గనుక చేసినట్లయితే జీవితాంతము అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఈ కార్తీక అమావాస్య రోజు ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కార్తీక అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాలను అస్సలు ధరించకూడదు. నల్లని వస్త్రము రాహువుకు చిహ్నము. అమావాస్య రోజు నల్లని దుస్తులు ధరించినట్లయితే జీవితం పైన ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. అమావాస్య రోజు ఎట్టి పరిస్థితిలో కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. కార్తీక అమావాస్య రోజున మాంసము, వెల్లుల్లి, ఉల్లి, మద్యపానము మొదలైనవి తీసుకోకూడదు. అమావాస్య రోజు మాట్లాడే మాటలను అదుపులో పెట్టుకోవాలి. కోపంతో మాట్లాడడము, ఇతరులను తిట్టడము, కొట్టడము ఇలాంటి పనులన్నీ కూడా చేయకూడదు. ఇంట్లో ఉన్న పెద్దలను కించపరచకూడదు. కార్తీక అమావాస్య రోజు ఎలాంటి శుభకార్యాలను కూడా ప్రారంభించకూడదు. కొత్త కారు కొనటము, కొత్త ఇల్లు కొనటము, ఏదైనా ఆస్తుల లావాదేవీలు జరపటము ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. కార్తీక అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. అయితే తలకు స్టాంపు రుద్దుకోకుండా తలస్నానం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తలకు నూనె పెట్టుకోకూడదు. నూనె గనక రాసుకున్నట్లయితే దరిద్రము మిమ్మల్ని వెంటాడుతుంది. కార్తీక అమావాస్య రోజు తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అమావాస్య రోజు తలస్నానం చేయకపోవటము దరిద్రంగా చెప్పబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమావాస్య రోజు కొత్త వస్త్రాలను ధరించకూడదు. కార్తీక అమావాస్య రోజు గడ్డం తీసుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, గోళ్ళు కత్తిరించుకోవటము ఇలాంటి పనులు చేయకూడదు. కార్తీక అమావాస్య రోజు జుట్టు కత్తిరించుకోవటము, గోళ్ళు కొరకటము, అలాగే గడ్డం చేసుకోవటము మొదలైన పనులు చేయకూడదు. ఈ పనులు కనుక చేసినట్లయితే దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కార్తీక అమావాస్య రోజు సాయంత్ర సమయంలో చిన్నపిల్లలను బయటికి తీసుకెళ్ళకూడదు. అలాగే కార్తీక అమావాస్య రోజు ఎవరికి కూడా డబ్బు ఇవ్వకూడదు. కార్తీక అమావాస్య రోజు ఎవరికి డబ్బు ఇవ్వటం కానీ, ఎవరి దగ్గర నుంచి డబ్బు తీసుకోవటం కానీ చేయకూడదు. కార్తీక అమావాస్య రోజు చీపుర్ని అసలు కొనకూడదు. ఇలా గనక కొన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కార్తీక అమావాస్య రోజు కార్తీక అమావాస్య రోజు తులసాకులను కానీ, మారేడు దళాలను కానీ కొయ్యకూడదు. ఒకవేళ దేవుడికి వీటిని సమర్పించాలి అనుకుంటే అమావాస్యకు ముందు రోజే కొయ్యాలి. అమావాస్య రోజు ఆహార ధాన్యాలను కొనటము, పెళ్లి వేడుకలు చేసుకోవటము, పూజా సామాగ్రి కొనటము, మాంసం తినటము అస్సలు మంచిది కాదు. వ్యాపారానికి సంబంధించిన పెద్ద పెద్ద లావాదేవీలను కూడా ఈరోజు చేయకూడదు. నరదృష్టి నుంచి బయటపడటానికి అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకుంటే మంచిది. అయితే కాలికి నల్లదారం కట్టుకోవటానికి ముందు పాత నల్లదారాన్ని తీసేయాలి. కాలికి నల్లదారం కట్టుకునే ముందు 9 ముడులు వేసి శనిగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ కాలికి నల్లదారం కట్టుకోవాలి. ఇంటి సింహద్వారాన్ని ద్వారలక్ష్మిగా భావిస్తారు. అమావాస్య రోజు ఇంటి ద్వారం ముందు చెప్పులను చిందరవందరగా పడేయకూడదు. గడపకు అటు ఇటు వేసి నిలబడటము, గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి రావటము చేయకూడదు. ఇలా గనక చేసినట్లయితే ద్వారలక్ష్మిని అవమానించినట్లు అవుతుంది. పసుపు కుంకాలతో ఉన్న గడపలు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి. కార్తీక అమావాస్య రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్ళుప్పుతో దిష్టి తీసేసుకోవాలి. ఇలా గనక తీసుకున్నట్లయితే మీ మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది.